ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, అబద్ధ క్రీస్తు వస్తున్నప్పుడు లేదా అబద్ధ ప్రవక్త వస్తున్నప్పుడు ఏం జరగబోతుందో అదంతా కూడా వాడు ఎక్కడ కాపీ కొట్టాడంటే యేసయ్య దగ్గర కాపీ కొట్టాడు. ఇప్పుడు యేసయ్యను మనం రక్షకుడు అంటామా? ఆడుగురైన తెలుసా, అతి త్వరలో నేనే రక్షకుడు అని రాబోతున్నాడు. జాగ్రత్తగా వింటున్నారా? యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. మనందరి పాపముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి 3వ దినమున లేచి ఇప్పుడు పరలోకంలో ఆయన ఉన్నాడు. అతి త్వరలో 2వ రాకల్లో రాబోతున్నాడు. సైతాను గారు ఏం చేస్తున్నాడు? యేసయ్యను నమ్మకుండా ముందు అడ్డుపడుతున్నాడు. వినకపోతే నా ఆశలు కూడా అంతే. నేను ఎంతో ప్రయాసపడుతూ ఉంటాను, మీరు వినకపోతే నా ఆశలన్నీ ఏమైపోతాయి? మీ పట్ల ఆవిరైపోతాయి. అవి ఇంత ప్రయాసపడిన ఏమై నాకు వేదన కలుగుతా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా వీడు స్పందించలేదంటే వీడికి దెబ్బ పడాలంటాడు. ఈ మామూలుగా ఉండదు, ఒంట్లో వణుకు పడతా ఉంటుంది, ఇక్కడ వణుకుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే అబద్ధ క్రీస్తు గారు ఏం చేస్తాడంటే కాపీ కొడుతున్నాడు. ఏం కాపీ అంటే మొదట యేసయ్యను గుర్తుపట్టకుండా చేస్తున్నాడు. మొట్టమొదటి విన్నారా? జాగ్రత్తగా యేసయ్యను గుర్తుపట్టకుండా, యేసయ్య దగ్గరికి ఎవరు రాకుండా, యేసయ్య మనుష్య పాప విమోచన కొరకు వచ్చాడని, రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడని ఎవరు గుర్తుపట్టకుండా వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని బంధించేశాడు. ఏం చేశాడు? బంధించేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు చెప్తాడు. మనం చూద్దాం ప్రియులారా, 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త, క్రీస్తు మహిమను కనపరచు ప్రకాశము వారికి, సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏమి కలగచేశాను? అది కళ్ళు మూసేశాడు. ఎవరు చూడకుండా, నిన్ను నన్ను చూడకపోయినా పర్లా, మనం చూడకపోయినా కానీ ఎవరు చూడకపోతే నరకనిపోతారు. ఇదే మన అంశం. క్రీస్తు సువార్తను గురించిన ప్రకాశం అంట ఎవరికి కనబడకూడదని సైతాన్ గడు ఏం చేశాడు తెలుసా? యుగ సంబంధమైన దేవతగా పిలువబడుతున్న వాడు అవిశ్వాసులైన వారి కనులకు గుడ్డితనం కలిగేశాడు. చూడలేకపోతున్నారు. సరే అని కొంతమంది ఆ గుడ్డితనం తొలగించుకోవడానికి నాలాంటి వాడు ఇంకొకరి ద్వారా దేవుని మాటలిని, అరే నా పాపపు జీవితం కొరకు యేసు వచ్చాడు, రక్తం కార్చాడు, మరణించి తిరిగి లేచాడని నమ్మి నా పాపం నుండి నేను విడిపించబడకపోతే నరకానికి వెళ్ళిపోతానని యేసయ్యను గుర్తుపట్టి ఎవరైనా యేసయ్య దగ్గరకు వచ్చారనుకోండి, వచ్చిన దాని నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. యేసయ్య దగ్గర నుంచి లోకంలోనికి లాక్యం జరుగుతుందా లేదా మీ జీవితంలో? ఫస్ట్ యేసయ్య దగ్గరికి రాకుండా అడ్డుపడ్డాడు. సర్లేని దేవుని కృపను బట్టి తెగించొచ్చాం. వచ్చిన వాళ్ళని ప్రార్థనకు రానివ్వకుండా, వాక్యం చదవనివ్వకుండా, స్తుతించనివ్వకుండా, దేవునికి సమీపం అవ్వకుండా, దేవుళ్ళు ఎదగనివ్వకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, ఇందాకనే చెప్పాను సువార్తిక దేవుని కొరకు పని చేయకుండా అన్ని వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకుని వెనక్కి లాగుతా ఉంటాడు. ఎవడాడు? సాతాను. ఎందుకోసం అంటే వారు మొదటగా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. చేసి విశ్వాసులను లోకంలోనికి లాగటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు లాగి కొంతమంది మీలాంటి మొండి కట్టాలు ఉంటారు. అంటే మీరు ఇప్పుడు మొండాలనే కాదా? అది ఎంత లాగినా ఇప్పుడు కదా దేవుడు సన్నిధికి వచ్చారు. హల్లెలూయా! గరులా కాదా? హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుద్ధరణము, మా మా జీవాలు మా రక్షణి, మహాగణుడు,
మహాగణుడైన యేసయ్య మనల్ని ఎక్కడికి తీసుకుని వచ్చేసాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీకు కూడా చాలా ఆటంకాలు ఎదురైంది కదా, దేవుని సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధిలో గడపకుండా, వాక్యం వినవకుండా, నిర్లక్ష్యము, సోమతనము, బద్ధకము, నిద్రమబ్బు, అనాలోచన, అశ్రద్ధ ఇత్యాది అనేక కారణాలు వచ్చినాయి. అయినా కూడా ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలని తెగించి మనం వచ్చాం. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వినండి, దేవుని వాక్యం మీదకి మనసు వెళ్ళని వాడు. సరే వచ్చా కానీ ఆడు మాట మాట ఆడు చెప్పింది నువ్వు విన్నావు అనుకో, మళ్ళీ నా నుండి దూరం అవుతావు కదా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఎవరికి బెస్ట్ ఫ్రెండ్? ఆడు బెస్ట్ ఫ్రెండ్ అంట. మనం ఎప్పుడేమరా నీకు ఫ్రెండ్? యేసయ్య నా స్నేహితుడు కదా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నిజమైన స్నేహితుడా. ఎవరు మన స్నేహితుడు? కానీ విషయం ఏంటంటే ఆయన ఏంటో బాబు, నేను వాడు వచ్చి మనతో స్నేహం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను పాడు చేసి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాలని? లోకములోనికి. ఏ లోకము నుండి దేవుడు మనల్ని వేరు చేసి ఆయనలోకి తెచ్చుకున్నాడో ఆయన నుండి మనల్ని ఇప్పుడు లోకం వరకు మళ్ళా తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు వాడు. చాలా జాగ్రత్తగా వినాలి. సరే, ఇందులో కూడా నిలదొక్కుని మన వాక్యం విని పాస్టర్ గారు చెప్తుంటే కొన్నిసార్లు యాండ్రబాబు సాగు కొట్టేస్తున్నాడు అనిపించిన ప్రార్థనలు అంటాడు, ప్రార్థన అంటాడు. ఇప్పుడు 13, 14, 15 ఉపవాస ప్రార్థనలు అంట. ఏదో ఉదయం పెడితే బాగుండు, సాయంత్రం కూడా అంట. ఉదయం సాయంత్రాలు అంటున్నాడు. బాబోయ్ నాయన అని సనుకో గొడుగు మొత్తానికి వద్దు, మళ్ళీ దేవుడు బాధపడతాడు, వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో ఉండి మొత్తానికి ఎంత తీసుకొస్తున్న శోధన మనం వెళ్ళిగా జయించుకుంటూ వస్తే అదేం చేస్తాడు? ఎన్ని తెచ్చినా కూడా ఈడు లొంగట్లేదు, ఈ అమ్మాయి లొంగట్లేదా? ఈడు కూడా మామూలుడు కాని, పొట్టోడు కానీ మా గట్టోడు నాకు ఉన్నాడు. ఓ ఆ ప్రార్థన పెడతాడు, ఈ ప్రార్థన పెడతాడు. రాకపోతే 4 సార్లు ఫోన్ చేస్తాడు. నేను వదిలేసిన ఈ వదిలేదట్టుకులేడని చెప్పేసి నా మీద చేసే దాడు వాడు చేస్తానంటాడు. కానీ నేను ఫాలోఅప్ చేయటం వాడు చూసి నన్ను ముందు బలహీనపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. మీ కొరకు అనేక ప్రయత్నం. వాడు ఏంటి? అనేక ఆలోచనలు కలిగిన వాడు. కుయుక్తి పరుడు. ప్రయత్నించి మొత్తానికి మనం లొంగట్లేదు. లాస్ట్ అస్త్రం ఉంటుంది, అది ఇప్పుడు తీసుకెళ్తున్నాం. జాగ్రత్తగా నాలా ఈ ప్రయత్నాలన్నీ చేసి మనం ఏం చేస్తా ఉంటాం? ఉపవాసాలు ఉంటాం, కడుపు కట్టుకుంటా ఉంటాం, దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటాం. దేవుని కొరకు అవసరమైతే నేను నిద్రనైనా త్యాగం చేస్తా, డబ్బునైనా త్యాగం చేస్తా, ఆహారాన్నైనా త్యాగం చేస్తా, కుటుంబాన్ని త్యాగం అనే స్థాయిలోకి మనం వచ్చేస్తాం. హల్లెలూయా. ఆ స్థాయిలోకి వచ్చిన అదే ఎన్ని చేసినా వీళ్ళు లొంగట్లేదురా. లాస్ట్ అస్త్రం అనుకుంటాడు అనమాట. ఇక నేనే క్రీస్తులని పోతా, నేనే క్రీస్తులని వస్తా. ఇప్పుడు ఎందుకు లొంగరాడు అని సైతాను గాడు వాడి యొక్క కుమారుడైన అదో నిమ్రోదు అని పిలువబడుతున్నవాడు అబద్ధ క్రీస్తుగా అతి త్వరలో రాబోతున్నాడు. ఎందుకంటే ఎన్ని తంత్రాలు ప్రయోగించినా మనం ఏం చేయట్లా? లొంగట్లేదు. మనం లొంగుతామని చూసినా పాత్ర వంగనే అట్లా ఏమన్నా కొంచెం నువ్వు యవనస్తుడు కానీ అందరు మాట్లాడితే యవనస్తుడు ఏమన్నా మనకి ఎక్కడలేదు పౌరుషం వచ్చేదట. కాకపోతే ముసలన్నా కానీ ఈ మాత్రం దానికి కూడా మోకలేగానే అంటే నేను మోకలేకన్నా ఎన్నోసార్లు రోడ్లో ఒకటి తిరిగా కొన్ని కిలోమీటర్లు. ఆడెనకాల కూర్చున్నా, ఈడెనకాల కూర్చున్నా, అక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా చెత్త మాట్లాడుకుంటా గంటల కొద్దీ గడిచి ఈత కొడతానికి వెళ్తే గంటల కొద్దే, చేపలు పడటానికి వెళ్తే గంటల కొద్దే, పని చేయడానికి వెళ్తే గంటల కొద్దే, కాలువలో కూర్చుంటే గంటల కొద్దే. దేవుని సన్నిధిలో కూర్చుంటానికి ఏమైందని పౌరుషం తెచ్చుకుని మనం కూర్చుంటే అరే ప్రతి దానికి వీడు వాళ్ళని
ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిలో ఉంచుతున్నాడు. నేను వెళ్తానని చెప్పేసి ఆడేం చేశాడు తెలుసా? వాడి కుమారుడైన అబద్ధ క్రీస్తుని మన కొరకు మనల్ని మోసం చేయడానికి త్వరలో పంపించబోతున్నాడు. తెలుసా నీకు ఈ విషయం? చివరి అంతం వాడికి అది అంతంతో పోవాలన్నమాట. అప్పటి వరకు నిన్ను అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటా ఉంటాడు.